ఇటీవల మున్సిపాలిటీగా మారిన ఇస్నాపూర్ లో విలువైన ప్రభుత్వ భూముల కబ్జాపై ఆరోపణలు గట్టిగా వినిపిస్తున్నాయి. మున్సిపాలిటీకి చెందాల్సిన భూములను అక్రమంగా కబ్జా చేసి నిర్మాణాలు చేపడుతున్నారని కాంగ్రెస్ నాయకుడు ఇస్నాపూర్ మాజీ సర్పంచ్ గడ్డం శ్రీశైలం ఆరోపించారు. ఈ అంశంపై మున్సిపల్ కమిషనర్ కూడా స్పందించారు. ఇస్నాపూర్ మున్సిపాలిటీలో ప్రజా అవసరాలకు వినియోగించాల్సిన భూములు అక్రమంగా కబ్జా గురవుతున్నాయని కాంగ్రెస్ నాయకుడు ఇస్నాపూర్ మాజీ సర్పంచ్ గడ్డం శ్రీశైలం ఆరోపించారు. శనివారం తన కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఇస్నాపూర్ చౌరస్తా సమీపంలోని వడ్డెర కాలనీకి ఆనుకొని ఉన్న శివరంజని థియేటర్ వెనుక భాగంలో సుమారు 40 సంవత్సరాల క్రితం గ్రామ పంచాయతీ లేఅవుట్ వేసినట్లు తెలిపారు. అప్పుడు అమల్లో ఉన్న నిబంధనల ప్రకారం లేఅవుట్ లో 10% భూమిని గ్రామ పంచాయతీకి కేటాయించాల్సి ఉందన్నారు. ఈ క్రమంలో సుమారు 600 గజాల భూమి గ్రామ పంచాయతీ కేటాయించబడిందని వివరించారు. అయితే ప్రస్తుతం 3 కోట్ల రూపాయల విలువైన 278 గజాల ఫ్లాట్ ను కొందరు అక్రమంగా కబ్జా చేసి నిర్మాణాలు చేపడుతున్నారని ఆరోపించారు. ఇస్నాపూర్ మున్సిపాలిటీ పరిధిలో కబ్జా గురైన విలువైన ఫ్లాట్లను వెంటనే మున్సిపాలిటీ స్వాధీనపరచుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. మున్సిపాలిటీలో గతంలో ఇస్నాపూర్ గ్రామ పంచాయతీ ఉండే, మరి జనవరి నుంచి మనందరికీ తెలుసు ఈ యొక్క ప్రభుత్వం కొన్ని మున్సిపాలిటీలుగా చేయడంలో మా ఇస్నాపూర్ కూడా మున్సిపాలిటీగా అవతరించింది. దాంట్లో ఏదైతే గ్రామ పంచాయతీ అప్పుడు ఇచ్చిన ఏదైతే లేఅవుట్స్లో ఉన్నాయో ఆ యొక్క ప్లాట్లు మళ్ళీ అవి కబ్జాలకు గురై ఇలా కన్స్ట్రక్షన్ వరకు కూడా రాబోతున్నది. దానిలో భాగంగానే ఈరోజు సర్వే నంబర్ 242 సర్వే నంబర్లో మరి శివరంజని థియేటర్ బ్యాక్ సైడు కార్నర్ బిట్టు గ్రామ పంచాయతీకి ఆనాడు 10% ల్యాండ్ కింద ఇవ్వడం జరిగింది. ఆ యొక్క ప్లాట్ను మరి ఎవరో కబ్జాదారులు వచ్చి మరి గత 3 నెలల సంధి యొక్క ప్లాటు కబ్జాకు గురే ఈరోజు బేస్మెంట్ వరకు అయింది. మరి కాలాలు లేపడానికి కూడా రెడీ అయింది. మరి ఆ యొక్క ప్లాటు సాఫ్ చేసిన నుంచి మరి ఇప్పుడున్న కమిషనర్ గారికి మేము ఇంటిమేషన్ ఇస్తూనే ఉన్నాము. అక్కడ ల్యాండ్ కబ్జాకు గురి అయింది. మరి ఎవరు అక్కడ కబ్జాదారులు దాన్ని కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. అది సుమారు 3 కోట్ల విలువ గల ప్లాటు. మరి ఆ కాలనీకి మరి ఫర్దర్లా ఉపయోగపడుతుంది అవసరాలకు. అలాంటి మంచి ఒక వాల్యుబుల్ అయిన ప్లాట్ను ఎవరో కబ్జాదారులు కబ్జా చేసి అక్కడ కన్స్ట్రక్షన్ చేయడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పి ఇంటిమేషన్ ఇస్తే వాళ్ళు ఎన్నిసార్లు చెప్పినా సరే అంటున్నారు. మరి ఆ యొక్క ప్లాటు స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు చూస్తే ఈరోజు బేస్మెంట్ వరకు అయింది. మరి ఊరుకుంటే కూడా ఆ ప్లాట్ ఇంచుమించు ఇంకొక 2 నెలల్లో బిల్డింగ్ అయ్యే ప్రమాదం ఉంది. కాబట్టి దయచేసి ఈ మీడియా మిత్రులందరూ కూడా చెప్పడం ఏంటంటే మా గ్రామ పంచాయతీ అనేది ఇలా మున్సిపల్ అయింది, మంచి వాల్యుబుల్ ల్యాండ్. మా ప్రతి వెంచర్లో అప్పుడు ఏదైతే 10% ల్యాండ్ కింద ఇచ్చిన ప్లాట్లన్నీ కబ్జాలకు గురైనాయి. అవన్నీ కూడా డాక్యుమెంట్లు అయినాయి. మరి ఎవరేం చేసారు అనేది మరి అధికారులు దీని మీద ప్రత్యేక చర్య తీసుకొని వీటన్నిటిని కూడా మళ్ళా వీటిని వెరిఫికేషన్ చేసి మరి మీకు అందరికీ తెలుసు యొక్క మున్సిపాలిటీ అయినందుకు మరి గ్రామ పంచాయతీ రికార్డ్స్ అన్ని కూడా డిపిఓ ఆఫీసులు ఉంటాయి. దీనికి సంబంధించిన లేఅవుట్లు కూడా మార్చేశారు. మరి ఈ యొక్క సుమారు 10 నెలల టైంలో మరి గ్రామ పంచాయతీ ఇస్నాపూర్ అనేది మరి ఈనాడు అన్ని లేఅవుట్లు దో నంబర్ లేఅవుట్లు చేసి వాటన్నిటిని మార్చి సుమారు కొన్ని కోట్ల రూపాయల వాల్యూ చేసే భూములన్నీ కూడా కబ్జాకు గురైనాయి. కాబట్టి ఇవన్నీ మా దృష్టికి వచ్చినాయి. మరి వాటిని కూడా మేము అధికారులకు చెప్తే మాకేం తెలియదు అంటున్నారు. మరి ఇప్పుడు సంబంధించిన అధికారులు దాన్ని తెలుసుకొని మరి బాధ్యతాయుతంగా వాళ్ళు ప్రవర్తించి దానికి సంబంధించింది ఎక్కడ ఏం జరిగింది అనేది ఆ డీటెయిల్స్ తీసుకొని వాళ్ళ మీద తగు చర్య తీసుకోవాలని విన్నవించుకుంటూ తక్షణమే ఆ యొక్క 89వ నంబర్ ప్లాటు 242 సర్వే నంబర్లో కన్స్ట్రక్షన్ అవుతుంది. కాబట్టి దాన్ని ఎటువంటి నోటీసులు ఇవ్వకుండా దాన్ని యథావిధిగా మరి కూల్చిపడేసి ఆ యొక్క మున్సిపల్ వాళ్ళు అక్కడ బౌండరీ చేసుకోవాలని విన్నవించుకుంటూ మరి కలెక్టర్ దృష్టికి కూడా దీన్ని తీసుకెళ్తాం. దీని మీద తగు చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం. 2084 సుమారు 41 సంవత్సరం కింద సుమారు 40 సంవత్సరాలు మరి అప్పుడు ఈ యొక్క సర్పంచ్ వాళ్ళే లేఅవుట్ ఇవ్వడం జరిగింది. దాంట్లో లేఅవుట్ దగ్గర ఒక కన్స్ట్రక్షన్ అవుతుంది అని చెప్పి మా దృష్టికి వచ్చింది. దాని ఇంతకుముందు అన్అప్రూవ్డ్ జీపీ లేఅవుట్లో గ్రామ పంచాయతీకి కేటాయించడం జరిగిందని అన్నారు. దాని మీద మేము వచ్చిన కంప్లైంట్ చూసి వెరిఫై చేస్తే అప్పటి స్పెషల్ ఆఫీసర్ పీరియడ్ జీపీ స్పెషల్ ఆఫీసర్ పీరియడ్లో పర్మిషన్ ఇచ్చినట్టుగా ఉంది. అయినా వెరిఫై చేయడానికి దానికి మేము నోటీస్ ఇవ్వడం జరిగింది. వాళ్ళకి ఇచ్చిన పర్మిషన్ కాపీలను కూడా మాకు సబ్మిట్ చేయడం జరిగింది. దాని మీద 2వ నోటీస్ కూడా ఇచ్చాం.
గ్రామ పంచాయతీకి సంబంధించిన స్థలాల్లో పర్మిషన్ అన్నది కరెక్ట్ కాదని చెప్పి దాన్ని పూర్తి స్థాయిలో వెరిఫై చేసి కలెక్టర్ గారికి రిపోర్ట్ ఇవ్వడం జరుగుతుంది. 2 నోటీస్ తర్వాత 3 నోటీస్ కూడా ఇస్తాం. ఇప్పటికైతే పని ఆపిచ్చేసేందుకు పనులు చేయకూడదని కూడా ఖచ్చితంగా చెప్పడం జరిగింది. అది నిజంగా గ్రామ పంచాయతీకి సంబంధించి అయితే మున్సిపాలిటీ ప్రాపర్టీ, అది ఏ స్థాయిలో కన్స్ట్రక్షన్ చేసినా దాని మీద చర్యలు తీసుకోవడం అనేది జరుగుతుంది. ప్రభుత్వం ప్రజలకున్న ఆస్తులను అయితే ఏమాత్రం వదిలిపెట్టే ప్రసక్తే లేదు. దాన్ని తప్పకుండా ఆల్రెడీ కొన్ని ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ మీద మేము దాదాపు నోటీసులు ఇవ్వడం జరిగింది. కొన్నిటి మీద చర్యల కోసం కూడా మేము డిస్ట్రిక్ట్ ఎన్ఫోర్స్మెంట్ ఆఫీసర్ పంపించడం జరిగింది. ఇది కూడా అదే రకంగా ఇల్లీగల్ ఉంటే తప్పకుండా చర్యలు తీసుకుంటాం. నోటీసులకు ఎలాంటి రిప్లై లేదా సార్? ఉంటుంది, రిప్లై ఇస్తున్నారు. కానీ ఆ రిప్లై మీద మా సాటిస్ఫాక్షన్ ఉండాలి. దాని మీద రిప్లైస్కు ఏవైతే వాళ్ళు సబ్మిట్ చేస్తున్నారో వాటిని వెరిఫై చేస్తాం. సార్ మీరు డే టైంలో నోటీసులు ఇస్తున్నాం, నైట్ టైంలో కన్స్ట్రక్షన్ వర్క్ నడుస్తుందని ఆరోపణలు దానిపైన ఉంటారు. ఒకసారి